ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శివ, రెడీ అయిపోయావా? రే, ముహూర్తం దగ్గర పడుతుంది, నువ్వు పిలవగానే రా, సరేనా? సరే అక్క. ఏంట్రా? అదేంట్రా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ కన్నీళ్లు పెట్టుకుంటావేంటి? శుభవా అని నిశ్చితార్థం జరుగుతుంటే కళకళలాడాల్సిన ముఖంలో కన్నీళ్లు ఉండకూడదు. అక్క, అది నాకు తెలుసురా, నువ్వెందుకు బాధపడుతున్నావో. నీకు తెలుసా అక్క? తెలుసు. నాకు కూడా బాధగానే ఉంది. ఈ టైంలో మన అమ్మా నాన్న ఉంటే ఎంత సంతోషించేవారో కదా. ఏం చేస్తాం, మనకి ఆ అదృష్టం లేదు. ఎవరూ లేరని నువ్వేం బాధపడకు. నీకు ఈ అక్కుంది, బంగారం లాంటి బావ, మంచితనం తప్ప మాయా మర్మం తెలియని అత్తయ్య, కొంచెం గడుసుదైనా స్వచ్ఛమైన మనసున్న పూరి. మేమంతా నీ కుటుంబం రా. అంతే అనుకుంటున్నావా? మా నాన్నకున్న అపోహలన్నీ తొలగిపోయి నాన్న తరపు నుంచి అందరూ ఒకటైపోతాం. ఈ రోజున నీ తరపున తాంబూలాలు అందుకోవడానికి వస్తున్న మా నాన్న అపోహలు తొలగిన రోజున మన నాన్న అయిపోతారా. అప్పుడు నీకు నాన్న కూడా ఉన్నట్టే. ఎప్పుడైనా మన అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చి కన్నీరు పెట్టుకుంటే మన కన్నీరు తొడవడానికి ఎన్ని చేతులు ముందుకొస్తాయో ఒక్కసారి ఆలోచించు. అయ్యో, ఇదంతా కాదక్క. నేను నీకు విషయం చెప్పాలి. చెప్పరా, ఏంటా విషయం? నా ప్రేమ గురించే అక్క. అంటే అక్క, అదేంటంటే ఈ టైంలో నేను నీకు చెప్పడం కరెక్ట్ కాదో నాకు తెలీదు. పంతులు గారు, అమ్మా, ఇంకా ఏమైనా కావాలా? అన్నీ ఉన్నాయమ్మా. ఏమైనా కావాలంటే అడుగుతాను. అలాగే. అమ్మా భూమి, మీ నాన్న వాళ్ళు వచ్చారమ్మా. వస్తున్నా అత్తయ్యా. రే, నీ పెళ్ళైపోయాక కూడా మీ ప్రేమ కథను తీరిగ్గా కూర్చుని వినే ఓపిక, సమయం ముందు ముందు చాలా ఉంది. నాన్న వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. నేను వెళ్తున్నాను. అక్క 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 అయ్యో ఛ!